హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే నార్మల్ సండే రోజు ఇంకా తీయాలనిపించి ఇంక వీడియోస్ ఏమీ లేవు. 2 డేస్ నుంచి ఏం వీడియోస్ పెట్టలేదు కదా అని ఇంక నార్మల్గా రొటీన్ తీసాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం తుడిచేసి ఈవినింగ్ రొటీన్ మీరు మొన్న పెట్టాను కదా, చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా మొత్తం అంతా తుడిచి కల్లాపది వేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ముగ్గు అయితే ఇదనమాట. నాకు మెలుగులు ముగ్గులు ఎక్కువ రావు, తక్కువ అనమాట. వచ్చిన వాటిల్లో ఇది ఒకటి. సో ఫ్రెండ్స్, అలాగే ఇంకా మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ ఇంకా అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఎక్కువ షార్ట్లు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్స్కి అయితేనే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారని చెప్పేసి వీడియోస్లో చెప్తుంటే విన్నాను. కాబట్టి ఎక్కువ షార్ట్స్ అయితే పెడదాము అని అనుకుంటున్నాను అనమాట. అయితే ఇంకా అప్పుడప్పుడు అంటే 3 డేస్కి అలాగైతే షార్ట్ వీడియోస్ అదే లాంగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే చూస్తూ ఉండండి. చేయని వాళ్ళు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంక ఇదన్నమాట. అయితే ఇంకా ముగ్గులు పెట్టేసి కలర్స్ అయితే ఇలా మెలుకుల ముగ్గులు ఇంకా మంచిగా వస్తే, అంటే నాకు అంతగా రావు కానీ ఇంకా బాగా పెడితే బాగా అనిపిస్తాయి. మెలుకుల ముగ్గులు బాగా కలగా ఉంటాయి. అలాగే ఇంకా కలర్స్ కూడా వేస్తేనే అందం అనిపిస్తుంది. ముగ్గులకి కూడా చిన్న చిన్న కలర్స్ అయినా సరే కొంచెం కొంచెం అన్నా అలా వేసుకుంటే గుమ్మం ముందు అందంగా అనిపిస్తుంది. ఒకరోజు వేయకపోయినా కలర్స్ అదొక వెల్త్గా అనిపిస్తుంది అనమాట. ముగ్గు పెట్టినా అంత కళ అనిపించదు కలర్స్ వేసిన. కాబట్టి కలర్స్ వేసుకుంటే ఇంకా బాగా అందంగా అనిపిస్తుంది. ఓన్లీ ఈ 2 కలర్సే అనమాట. ఎక్కువ రంగులు ఏం కాదు, ఓన్లీ ఇవే అనమాట. అలాగైతే ఇంకా ఇప్పుడే ఈ కలర్స్ కూడా ఇప్పుడే దొరుకుతాయి, తెచ్చిపెట్టుకోవాలి. 1 కేజీ తెచ్చిపెట్టుకుంటే సంవత్సరం అంతా అలా వస్తూ ఉంటుంది. తెచ్చుకోవాలి, మళ్ళీ దొరకవండి. ఈ టైంలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కలర్స్ అనేవి. అందులో ఇంక ఈ 2 కలర్స్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటే 1 కేజీ మనకి 1 ఇయర్ అంతా కూడా మనకి వస్తాయి అన్నమాట. సో ఇంకా అక్కడ గుమ్మం ముందు, ఇక్కడ ఈ గుమ్మం ముందు అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాగే ఈవినింగ్ పూజ కూడా స్నానం చేసి, ఇంకా సండే ఈరోజు ఇంక ఈవినింగే పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా. మార్నింగ్ అయితే పిల్లలు ఈయన చేసుకుంటున్నారని, పొద్దున్న మార్నింగ్ అయితే ఈయనే చేసుకున్నారు. ఇంకా వీళ్ళు సండే కదా ఇంకా లేటుగా స్నానాలు అవి లేటుగా చేశారు. సో ఇంకా షార్ట్లో అయితే పెట్టాను మీకు, అదే చపాతీ అదే పరోటా చికెన్ కర్రీ అయితే వండానని. అలాగే ఇంకా కర్రీ ఉంటే ఇంకా అది రైస్ ఒకటే వండేసాను అనమాట. ఇంకా స్పెషల్ ఏం లేదు, ఓన్లీ అదే. ఇంకా సండే అయితే ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఆల్రెడీ నెక్స్ట్ సోమవారం కాబట్టి అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇంకా స్నానం ఇప్పుడు ఇదంతా కడిగేసిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి దండం అయితే పెట్టుకుంటాను. స్నానం చేసి వచ్చిన తర్వాతే దేవుడి సామానం అయితే తోముతాను. ఇప్పుడైతే తోమను, ఎందుకంటే నాన్ వెజ్ అది తిన్నాం కదా, అందుకని అయితే నేను తోమను. స్నానం చేసి వచ్చాకని అయితేనే తోముతానండి. సో ఇంకా అంతా క్లీన్ అయితే అయిపోయింది. కానీ ఈవినింగ్ పూజ పెట్టే ముందు అయితే ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టాలి. అయితే ఇంకా వాళ్ళే మేము మడత పెట్టుకుంటామండి. మా పిల్లలు వాళ్ళకి నేర్పించాను. వాళ్ళ బట్టలు వాళ్ళే మడత పెట్టుకొని సర్దుకుంటారనమాట. అలాగే నేను మడత పెట్టుకొని సర్దుకుంటాను. అయితే ఇంకా ఈవినింగ్ లోపల అది కూడా తడిగుడ్డ అది కూడా పెట్టేసాను.
దేవుడి మందిరంలోనే. బయట అయితే ఇంకా భోజనాలు అవి అయిపోయాక గదిలో కూడా తడిగుడ్డ పెట్టేస్తాను. ఇప్పుడైతే మందిరంలో అయితేనే పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర ఇక్కడ అది కూడా దీపారాధన చేసుకొని సింపుల్గా ఇంక ఈరోజు ఏమి ఉండదు, చదువుకోవడం మామూలుగా నిత్య మంత్రాలు ఉంటాయి కదా, దీపం జ్యోతి పరబ్రహ్మ అది అవి చిన్న చిన్నవి అయితే చదువుకుంటాను. ఇంకా అవి అన్నమాట, అవి చదువుకొని నార్మల్గా దీపం ధూపం నైవేద్యం ఇంక ఇదే సింపుల్గా నిత్య పూజ అయితే ఇలాగే ఉంటుంది. కానీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపం అయితే వెలిగించుకుంటాము, ఎవరన్నా సరే. కనీసం నేను కాకపోతే నాకు డేట్ వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా వెలిగించుకుంటాము. ఇంకా బెల్లం అయితే ఈవినింగ్ నైవేద్యం కింద పెట్టేశాను. చాలామంది అంటారు విగ్రహాలు ఉంటే నైవేద్యాలు కంపల్సరీ డైలీ వండి పెట్టాలని. అలాగని ఏం లేదండి. మనం కనీసం పాలు పళ్ళు ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, అవి పెట్టినా సరిపోతుంది. వారానికి ఒకసారి కంపల్సరీ కొబ్బరికాయ లేదంటే వండిన నైవేద్యం అన్నా పెట్టుకుంటాను. మనకి కుదిరినంతలో చూసుకొచ్చండి. నేనైతే అలాగే చేసుకుంటున్నాను. ఉన్నంతలో ఏదో మనకి పువ్వులు తెచ్చిపెట్టి కొన్ని తేవాలని ఏం లేదు. మనకు చెట్లు ఉంటే చుట్టుపక్కల అడిగి కోసుకొని ఆ పువ్వులన్నా పెట్టుకోవచ్చు. డైలీ కొని పెట్టాలని ఏమీ లేదు. మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు పెట్టుకోవచ్చు మనకున్నంతలో. మెయిన్ భక్తి ముఖ్యమండి. భక్తితో చేస్తే ఆయన స్వీకరిస్తారన్నది నా నమ్మకం అన్నమాట. దానికి పువ్వులు ఉన్నాయా ఏమున్నాయా అన్నది ఏమీ కాదు. మనం కనీసం ఊహతో కూడా మనం పూజ చేయవచ్చు. స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు, నైవేద్యం పెడుతున్నట్టు, స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసి వస్త్రం అలంకరణ చేస్తున్నట్టు ఊహించుకున్నా సరే అది పూజతోనే లెక్క అని నా అభిప్రాయం. నందూరి గారు కూడా అలాగే చెప్పారు కూడా. నేను అదే పాటిస్తాను. నేను విగ్రహాలు పెట్టుకొని 3 years పైనే అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం తీసి పక్కన పెట్టేయడం కాదు. ఇంకా ఎక్కువ నమ్ముతాను. నాకు ప్రతి కష్టంలోని కూడా స్వామి అమ్మవార్లు అయితే తోడుగా ఉంటారని ఖచ్చితంగా అయితే నమ్ముతాను. అమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. స్వామి అమ్మవార్లు ఎప్పుడూ కూడా. అయితే నేనే కాదు, మా వారు కానీ మా పిల్లలు కానీ ప్రత్యక్షంగా మేము అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో చూసాము. మా చిన్న వయసులో అన్నా సరే మా పిల్లలు కూడా అన్నీ చూసి వాళ్ళకి నమ్మకంతో అన్నీ కలిగి వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. అయితే ఇంకా ఈవినింగ్ మొత్తం మేము భోజనం చేసిన తర్వాత ఇల్లంతా తడిగొడ్డెట్టేసుకున్నాక ఇలాగైతే ఉందన్నమాట. ఇంకా మండే రోజు మార్నింగ్కి అయితే ఫుల్ ఇంకా అన్నీ క్లీన్ అయిపోయినాయి. అన్నీ అయితే శుభ్రం చేసేసుకున్నాను. చేసుకొని నీట్గా అన్నీ స్టవ్ అన్నీ సబ్బు పెట్టి కడిగేసి తోమేసి అన్నీ కూడా చాలా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా మండే రోజుకి మార్నింగ్ ఇంక లేచి పూజ చేసుకోవడానికి మా వారికి అయితే రెడీ అన్నమాట. సో ఇదండి రోజుటి వీడియో. ఎలాగుంది ఏంటి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర్. బాయ్ అండి.